పశుపతి పోలీసు అండి. లోపలికి వచ్చే ముందు బెల్లు కొట్టి రావాలని తెలీదా నీకు? గదిలో చీటీ డబ్బులు ఉన్నాయి, వెళ్ళి కిరాణా సామాన్లు తీసుకురా. అలాగే బామ్మగారు. होता है क्या इश्क होता है क्या दीवानों से पूछ ले ये मचलते हंस के चलते क्यों परवानों से पूछ ले होता है क्या इश्क होता है. ఏయ్ ఎవరు నువ్వు? నేను స్టేషన్ నుంచి వస్తున్నానండి. స్టేషన్ చేస్తే డిసిప్లిన్ కావద్దు. ఉండాలండి. ఏం ఆట ఇది? కాదండి, పెద్దమ్మాయి గారు ఆడారు, నేను ఆడుతున్నానండి. ఉషా, స్కూల్కి వెళ్లకుండా ఆటలాడుతున్నావా? నిన్ను అయ్యా, చిన్న అమ్మాయిని తిట్టకండి. మన పెద్ద అమ్మాయి గారు ఆడారు డాన్స్, కాళ్ళు చేతులు పైకి లేపి తల ఊపుకుంటూ బ్రహ్మాండంగా ఉందండి. ప్రియా, రండి రండి. ఏమిటిది ఆట ఆడుతున్నావు? నాకేమీ తెలియదు డాడీ. అయ్యా, పెద్ద అమ్మాయి గారి సంగతి సరే, మన అమ్మగారు డాన్స్ చేశారు చూడండి, అదిరిపోయిందండి. చిత్ర వస్తున్నారండి. ఏమిటి నువ్వు కూడా పిచ్చాటలాడుతున్నావా? నేనే వాడలేదండి. అయ్యా, అమ్మగారికి ఏం తెలియదండి పాపం, కానీ బామ్మగారు ఈ వయసులో స్టెప్పులు వేశారు చూడండి, ఈ ఇల్లే కదిలిపోయిందండి. పిలిచేవా నాయనా? ఆ ఇల్లంతా దుమ్ముగా ఉంటే తుడుస్తున్నాను రా. మీ అందరికి భయం లేకుండా పోయింది, చిందులేస్తున్నారా? తప్పుకోవయ్యా. ఎస్ సార్, నేను వెళ్ళి సామాన్లు అవి తెస్తానండి. నిన్నేం చేస్తానో చూడు. కాపాడండి, కాపాడండి, అయ్యా అమ్మా, కాపాడండి, కాపాడండి. ఏంటి ఇది? ఏదైనా యాక్సిడెంటా? కూడా కత్తితో నరికేశాడు సార్. కత్తితో నరికాడా? ఈ దాసు ఏరియాలో కత్తి చేత్తో పట్టుకునే తెగింపు ధైర్యం ఎవరికి రా వచ్చింది? ఏయ్, నువ్వు మనిషిని చూపించు చాలు, వాడి తలరాత మార్చేస్తాను. నాయుడు రాయిటో. సార్ పిలిచారా సార్? అవును, బయలుదేరు బయలుదేరు. సార్ పెరిగాను తింటున్నాను సార్. ఇక్కడ ఒకటికి టమాటా రసం బయటకు వస్తుంటే నీకు పెరగడం ఎక్కువైపోయిందా? బయలుదేరు. డ్రైవర్ బండి తీ. ఏంటి ప్రాబ్లం? అడిగాడు సార్. మా పని వాడు చేస్తున్నాడా? నేను ఏమన్నాను సార్, అందుకే కత్తితో నరికాడు సార్. ఏ ఏరియా? శ్రీనివాసపురం సార్. శ్రీనివాసపురంలో నిన్ను నరికింది ఎవరు? మార్కెట్ శేఖర్ సార్. మార్కెట్ శేఖరా? డ్రైవర్ జీప్ ఆఫ్ చేయి. నాయుడు పెరుగన్నం కంటిన్యూ చేయి. అందరూ రివర్స్ లో వెనక్కి వెళ్ళండి. నిన్ను చూస్తుంటే పెద్దగా గాయాలేమి తగిలినట్టుగా అనిపించట్లేదు కదూ. ఒక అనాసినో, ఒక క్రోసినో, ఒక యాక్షన్ 500 వేసుకున్నావంటే 2 days లో నయమైపోతుంది. ఏంటయ్యా ఇది? మరేంటయ్యా? నరికింది ఎవరు? మార్కెట్ శేఖర్. నువ్వు వెంటనే ఏం చేసి ఉండాలి? డైరెక్ట్ ధర్మాసుపత్రికి వెళ్ళి నీ ప్రాణాలు కాపాడుకుని ఉండాలి. అది వదిలేసి పోలీస్ స్టేషన్ ఎందుకు వచ్చావు? ఆ శేఖర్ మా ప్రాణాలు తీయడానికా? బయలుదేరు బయలుదేరు. చోటు ఖాళీ చేయి. దాసనా, ఆ హోటల్ కాస్త లేట్ చేసి. సరే అన్నా. అయ్యో అన్నా, ఏమైందన్నా? నువ్వేం కంగారు పడకు. ఇతను నా ఫ్రెండే, బ్లడ్ డొనేషన్ ఇచ్చి అలాగే తుడుచుకోకుండా వచ్చేసాడు. అయ్యా అబద్ధం చెప్తున్నారయ్యా. మార్కెట్ శేఖర్ నన్ను నరికేశాడు అయ్యా. రమ్మంటే రావట్లేదు అయ్యా. మనమంతా పోలీసులుగా ఉండి ఏం ప్రయోజనం? మనమంతా పోలీసులుగా ఉండి ఏ ప్రయోజనం? ఏంటి మాటకు ముందు మనమని నిన్ను కూడా కలుపుకుంటున్నావు? ఏదో 2 సంవత్సరాలు పోలీస్ ట్రైనింగ్ తీసుకున్నట్టుగా. నువ్వు ఓన్లీ టీ, కాఫీ, మసాలా వడ తీసుకొచ్చే పరివాడు మర్చిపో. అజమాయిషం అంతా నా దగ్గరే చూపించండి. రావయ్యా, అయ్యో పశుపతి, చెప్పేది విను. వాడు వెళ్ళిపోయాడు సార్. పెరిగన్నం పులుసు పొద్దునే వెళ్ళి తినేసినా. ఈ పులిసిపోయిన పెరుగన్నం గొడవ తట్టుకోలేకపోతున్నారయ్యా. ఏమయ్యో, వీడు అక్కడికి వెళ్ళి ఏదైనా గొడవ చేశాడంటే డిపార్ట్మెంట్ మన మీద యాక్షన్ తీసుకుంటుందయ్యా. అప్పుడు పెరుగన్నం కదయ్యా, మనం అందరం చెప్పకూడదు తినాల్సి వస్తుంది. పదవయ్యా, అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.